నా పేరు శిశింద్రి. నేను 7వ తరగతి చదువుతున్నాను. మా తల్లిదండ్రుల పేర్లు నారాయణ మరియు లక్ష్మీదేవి. మా స్కూల్ ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో ఉంటుంది. నాకు ఫస్ట్ చదువు రాదని నన్ను థర్డ్ క్లాస్లో వేశారు. అప్పుడు మెడిటేషన్ చేయడం వల్ల నా చదువు బాగా వస్తుందని మళ్ళీ జంప్ చేయించారు ఫిఫ్త్కి. అక్కడ నేను అబాకస్లో కందుకూరులో నేను ఫస్ట్ వచ్చానని బాగా చదువుతున్నాను. మళ్ళీ జంప్ చేయించారు 7థ్కి. ఇప్పుడు నేను బాగా మెడిటేషన్ వల్ల నా కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ నేను గేమ్స్లో క్యాప్టెన్గా ఉన్నాను. నాకు కబడ్డీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఖోఖోలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దీనికి కారణం మెడిటేషన్ చేయడం వల్ల 2 చేతులు కళ్ళ మీద పెట్టుకున్నప్పుడు నాకు పిక్చర్స్, కలర్స్ ఇవన్నీ కనిపించాయి. నేను హాస్టల్లో ఉంటాను. హాస్టల్లో మాకు మార్నింగ్ 5ంటికి లేపుతారు. అప్పుడు ఒక 20 నిమిషాలు మెడిటేషన్, తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు 15 నిమిషాలు మెడిటేషన్ చేపిస్తారు. మళ్ళీ మధ్యాహ్నం తిన్నప్పుడు వచ్చినప్పుడు ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ అమ్మట మెడిటేషన్ చేపిస్తారు. మెడిటేషన్ చేయడం వల్ల నాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంతకుముందు నాకు స్టియర్ ఫియర్ ఉండేది, కానీ ఇప్పుడు స్టియర్ ఫియర్ కూడా పోయింది. మీరు అందరూ శాకాహారంగా ఉండండి. ఒక్కసారి మన ఫ్రెండ్స్ మనకు పెన్ను గుచ్చుతేనే మనకు అంత నొప్పి ఉంటుంది. మనము ఒక కత్తితో పొడిచినప్పుడు దానికి ఎంత నొప్పి ఉండాలి. ఇప్పుడు మనందరం శాకాహారంగా ఉండండి. జంతువులను చంపకూడదు. మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. అందరూ మెడిటేషన్ చేయండి. మళ్ళీ ఇంటి పక్కన, ఇంటి పైన, అక్కడ ఎక్కడైనా పిరమిడ్ కట్టించి అక్కడ క్లాసెస్ చెప్పండి మెడిటేషన్ గురించి. అసలు నాకు మెడిటేషన్ అంటే తెలిసేదే కాదు. లాస్ట్ ఇయర్ ఒక అక్క వచ్చేది, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క, మెడిటేటర్స్ వాళ్ళు కూడా. వాళ్ళు మాకు చెప్తుండదు అక్క మెడిటేషన్ గురించి లాభాలన్నీ. మెడిటేషన్ చేసి మన చదువు బాగా వస్తుంది, మెడిటేషన్ చేసి మనం అనుకుని సాధిస్తాం, మెడిటేషన్ చేస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చేది అంటారు. అందువల్ల నేను మెడిటేషన్ చేసేవాడిని. అందుకే లాస్ట్ ఇయర్ నాకు అబాకస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మెడిటేషన్ చేసి అందరికీ స్టాఫ్ టీచర్స్ అందరూ వెజ్జే తింటారు. నాన్ వెజ్ అసలుకి ముట్టుకోరు. అసలు నాన్ వెజ్ తీసుకొని రాని స్కూల్కి తీసుకొని రానిస్తే మాత్రం పనిష్మెంట్ ఇస్తారు. అది తినకూడదు, అది తింటే ఇది అని చెప్తారు. వాడు అందరూ ధ్యానం చేయండి, శాకాహారంగా మారండి. అందరూ మెడిటేషన్ చేయండి. 10 మందికి మెడిటేషన్ నేర్పండి. మెడిటేషన్ వాల్యూ చెప్పండి వాళ్ళకి. ధ్యానం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది.